వేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణమన అధినాయక జయహే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అగ్గది పుణ్యభూమి నాది. నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం? 1వ క్లాసు పిల్లాడు చదువుతాడు. నన్నయ్య బ్రాహ్మణ కులమున పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు. ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరిపోయ్యమని? ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు. పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను వేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదకి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ పలువురు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఒకరికొకరు నలుగురు చేస్తారు. జయ హే పుణ్యభూమి నా దేశం. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కలిగిన బస్సుల కన్నా, తగిలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకుంది. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? మీ మౌనమే మీ బతుకులకు సమాధి, మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి, మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి. ఎవరికి లేని తుల్లా జిల్లా వీడికి నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి. జీవన్లా తోవల్లా బతుకుతూ నలిగి చావండి. నాకు జీవితం వద్దు, బ్రదర్ వాయించు. అడుగుకి పదును కట్టి పదరా, అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా. చికెలు కనుమలకు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఆర్మీ అంటే ఒక కుటుంబాన్ని నడిపే ఉద్యోగం కాదు, దేశంలో ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడే ఒక బాధ్యత. చూడు, జీవితంలో ఎలాగైనా బతకచ్చు, కానీ నిజాయితీగా, ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్. సర్వ్ ద పీపుల్, డై ఫర్ ద కంట్రీ, లివ్ లైక్ ఎ లెజెండ్. మేరా భారత్ కడుపులో ఉమ్మ చీల్చుకొని బయటపడ్డ క్షణం బిడ్డ ఈ గాలి కోసమే ఏడుపు మొదలెడతాడు. చివరి క్షణం వరకు ఆ గాలి పీలుస్తూనే ఉంటాడు. నెర్రలు పడ్డ నేల మీద
తొలకరి చినుకు పడినప్పుడు వచ్చే ఈ మట్టి వాసన ఏ రైతు మర్చిపోలేదు. కానీ నిజమైన దేశభక్తుడికి ఇష్టమైన గాలి ఏటో తెలుసా? తన తల్లి నేల మీద గర్వంగా తల ఎత్తుకుని రెపరెపలాడుతున్న జెండా మీద నుంచి వచ్చే గాలి. అమ్మా, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయమ్మా. అలర్ట్ 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 బ్రిజర్, మిషన్ స్టార్ట్ అవబోతుంది. ఈ మిషన్ లో మీ ప్రెజెన్స్ కావాలి. అమ్మా, నాకేదో అయిపోతుందని నువ్వు బాధపడకమ్మా. అందరు పుట్టాక జీవితంతో యుద్ధం చేస్తారు, కానీ నేను మాత్రం నీ కడుపులో ఉండంగానే మన దేశం కోసం యుద్ధం చేస్తున్నాను. నాకు చాలా గర్వంగా ఉందమ్మా. నువ్వు యుద్ధం గెలిచి వచ్చాక మళ్ళీ ఇద్దరం కలిసి నిజంగానే ఆడుకుందామమ్మా.